ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఈయన నిన్న మీకు ఇంటర్నేషనల్ మీడియాకు సంబంధించి ఒక అతి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన ఏమంటారు అంటే, గల్ఫ్ దేశాలు మమ్మల్ని క్షమించండి, మా అధ్యక్షుడు కూడా ఇదే మాట్లాడుతున్నారు, మమ్మల్ని క్షమించండి, మాకు వేరే మార్గమే లేదు, మీ దేశాలలో ఇంతంత పెద్ద దాడులు జరుగుతున్నాయి, మీకు విపరీతమైన నష్టము అంటే దానికి కారణము మేము కాదు, ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా, కాబట్టి ఈ నష్టానికి కారణము కూడా అమెరికానే, మరి మీరు ఎందుకు అమెరికాను అడగరు? అంటే వాళ్లకు ఎయిర్ స్పేస్ ఇస్తారు, అలాగే ల్యాండ్ ఇస్తారు, రెడ్ సీ వద్ద వాళ్ళ ఓడలు ఆగడానికి మీరు అక్కడ సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఇరాన్ అంటే ఒక ఇస్లామిక్ దేశం అండి, మరి మీరు అందరూ కూడా ఇస్లామిక్ దేశాలే కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్నారు కదా, మరి మీరు మాకు కాకుండా అమెరికాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్లకు ఎందుకు సహాయం చేస్తున్నారు? కాబట్టి వేరే మార్గమే లేదు మాకు, అమెరికా మీద దాడులు చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీ దేశాల దాకా మేము రావాలి, కాబట్టి మిజైళ్ల దాడులు ఇలా కొనసాగుతూనే ఉంటాయి, మాకు వేరే ఏమైనా ఆప్షన్ ఉందా? ఎంత బాగా అడిగాడు అంటే, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ గల్ఫ్ దేశాల అంబాసిడర్స్ చూసారా ఇరాన్ మాపై ఎలా విరుచుకుపడుతున్నారు, ఎన్ని దారుణాలకు ఒడిగడుతున్నారు, ఇది కదండి. ఇప్పుడు ఈ ప్లాన్ని చూశారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మేము మొదలుపెట్టినప్పుడు మాకు ఎటువంటి స్ట్రాటజీ లేదు, ప్లాన్ లేదు అని క్లియర్గా చెప్తున్నాడు. లేకపోతే ఇంతంత నష్టము ఏమిటి? కానీ అతని ఆబ్జెక్టివ్ మాత్రము చాలా క్లియర్గా ఉందండి. ప్లాన్ లేదు కానీ అంతిమ లక్ష్యం మాత్రము చాలా క్లియర్గా ఉంది. నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇజ్రాయెల్ మ్యాప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ యొక్క నైబర్హుడ్ ఏమిటి? పొరుగు దేశాలను చూడండి. ఈ పొరుగు దేశాలను చూస్తే మీకు అమెరికా ప్లాన్ ఏమిటి అనేది అర్థమవుతుంది. మరి మీకు ఈ గల్ఫ్ దేశాలు దీన్ని ఆలోచిస్తున్నారా? వాళ్ళు అంటున్నారు, క్లియర్గా చెప్తున్నారు, మీరు అనవసరంగా ఈ యుద్ధాన్ని మాపై ఆపాదిస్తున్నారు, మీరు ఎందుకు ఇరాన్పై ఇలా యుద్ధము ప్రకటించాలి, మా పర్మిషన్ తీసుకున్నారా, మమ్మల్ని అడిగారు, ఇవన్నీ అడుగుతున్నారు. కానీ నువ్వు అడగడం వలన, అమెరికాను నిందించడం వలన ఏ ప్రయోజనము లేదండి. జరగబోతున్న దాన్ని మీరు ఆపలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, అమెరికా నువ్వు ఇరాన్ని చూసుకో. ఇప్పుడు ఇరాన్ ఎంత పెద్ద లెవెల్లో మీకు అమెరికా మీద దాడులు చేసినా మరి అమెరికాను గెలవడము అంటే అంత ఈజీ కాదు కదండి. మీకు వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలు, మిజైల్ టెక్నాలజీ, ఇక అనుకుంటే బాంబర్లు, ఎంతంత పెద్ద ఆయుధాలు ఉంటాయి. సో వాటిని పెట్టుకొని వీళ్ళు ఇరాన్ని ఎప్పుడైనా ఏమైనా చెయ్యవచ్చు. కాబట్టి యుద్ధంలో ఇరాన్ గెలుస్తుంది అనేది ఒక అపోహ. ఎవరైనా మాట్లాడుతున్నారంటే అలా జరగదండి. కానీ ఎప్పటి వరకు వాళ్ళు సస్టైన్ అవ్వగలరు, ఎంత కాలము యుద్ధాన్ని వాళ్ళు కొనసాగించగలరు, ఇది ఆలోచించాలి. కాబట్టి ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తుంది, మీరు ఇరాన్ పని పట్టండి, మేము చుట్టుపక్కల ఉండే దేశాలు, ముఖ్యంగా లెబనాన్. ఇప్పుడు ఈ లెబనాన్ ప్రభుత్వానికి ఆ ప్రజలకు ఏమీ అర్థం కావడం లేదండి. మీకు వాళ్ళు నివసిస్తున్న అపార్ట్మెంట్స్ సడన్గా ఎక్కడి నుంచో పెద్ద బాంబు వచ్చి ఆ బిల్డింగ్ మీద పడడము, అలాగే ఆ బిల్డింగ్ కూలిపోవడము, లోపల ఉన్నవాళ్ళు 100 మంది చనిపోవడం. ఎందుకు ఇజ్రాయెల్ ఇలా చేస్తుంది? ఎవరికి అర్థం కాదు. అడిగితే ఏం చెప్తారు? హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాపై రాకెట్లు ప్రయోగించారు కదా, ఇదే అంటారు. హిజ్బుల్లా అనేది ఒక తీవ్రవాద సంస్థ, లెబనాన్ అనేది ఒక దేశము, అక్కడ పౌరులు ఉంటారు. మీరు డైరెక్ట్గా వాళ్ళ కాలనీల మీద దాడులు చేసి వాళ్ళందరూ, ఒక స్కూల్ మీదండి 80 మంది పిల్లలు డైరెక్ట్గా వెళ్ళి వేశారు. ఎలాగైతే ఇరాన్లో జరిగిందో లెబనాన్లో కూడా ఇది ఏమీ లెక్కలేదు. సో ఇప్పుడు తరువాత అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే, ఇమీడియట్గా మీరు ఆ వీధులను ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఆ కాలనీలను విడిచిపెట్టండి, ఆ నగరాన్ని విడిచిపెట్టండి, కుదిరితే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. సింపుల్గా గాజాలో ఏం జరిగిందో ఇవాళ లెబనాన్లో కూడా ఇదే. అంటే మీకు అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ ఇదే తెలుస్తుంది. సో వాళ్ళు ఇస్లాం దేశాల, క్రైస్తవ దేశాల, నోబడి బాదర్స్ అండి. మీకు ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ ఏమిటి అంటే,
చుట్టుపక్కల ఉండే దేశాలంతా వాళ్ళు పారిపోవాలండి. సో ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అన్నారు, లెబనాన్ అంటున్నారు. సో లెబనాన్లో ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో ముందు మీరు ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, ఇది హిజుబుల్లా మీద ఒక యుద్ధము చెప్తారు. మీరు తర్వాత ఇటు చూడండి, సిరియా. ఇప్పుడు సిరియా యొక్క అధ్యక్షుడు ఇప్పుడు మహమ్మద్ అల్ జులానీ అంటారండి. ఇతను ఎవరు? మహమ్మద్ అల్ జులానీ ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి. ఇతను కరుడు కట్టిన ఒక తీవ్రవాది అండి, అమెరికా యొక్క మోస్ట్ వాంటెడ్. ఇవాళ ఇతను సిరియా యొక్క అధ్యక్షుడు. వైట్ హౌస్లో ట్రంప్ గారు ఇతనికి లంచ్ ఇస్తున్నాడు. ఆయన చూసి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు, థ్యాంక్ యూ మిస్టర్ ప్రెసిడెంట్ అని ఇతను. అంటే అమెరికా వాడు డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అన్నవాడు ఇవాళ సిరియా అధ్యక్షుడు, వాడికి వైట్ హౌస్లో లంచ్. బాగుందా? అంటే ఏంటి, సిరియా అమెరికా కంట్రోల్లోకి వచ్చేసింది, అవునా? అలాగే మీరు ఈజిప్ట్ అనండి, ఈజిప్ట్ అంతే. మీకు ఇంకా లెబనాన్ అయిపోతుంది, వికెట్ పడిపోతుంది. ఇదంతా మీరు గమనించారనుకోండి, ఇజ్రాయెల్ చుట్టూర్తా ఉన్న దేశాలంతా కూడా మెల్లమెల్లగా అమెరికా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి రావడం. ఇది ట్రంప్ బిగినింగ్లోనే అన్నాడు, ఇజ్రాయెల్ చాలా చిన్నగా ఉంది, నాకు నచ్చలేదు, అది ఒక పెద్ద దేశముగా మారాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటి ఈ ఆటలో నెక్స్ట్ ఏమిటి అంటే సౌదీ అరేబియా. మీకు ఇజ్రాయెల్ యొక్క పొరుగు దేశము, మీకు ఇజ్రాయెల్కి చాలా చేరువలో ఉండే సౌదీ అరేబియా. మరి మహమ్మద్ బిన్ సల్మాన్ ఒక మేధావి అంటారు, అతను ఇది అర్థం చేసుకున్నాడా అంటే అర్థం ఏముండదండి. వీళ్ళు టార్గెట్ చేశారంటే కొట్టేస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియాని మీరు చూశారనుకోండి, వీళ్ళు వెళ్ళి ట్రంప్ని అడుగుతున్నారు, అయ్యా ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నారు, దీనివల్ల ఏమిటి ఉపయోగము, యుద్ధాన్ని ఆపేయండి, ఈరాన్ ఎలాగోలా లొంగిపోతారు కదా అంటే, మీకోసరమే యుద్ధం చేస్తున్నాను, మీ రక్షణ కోసరమే ఇది చేస్తున్నాను, రేపు ఈరాన్ మీ మీద దాడులు చేస్తే ఆల్రెడీ చేస్తున్నారు కదా, మరి నేను చెప్తున్నది కరెక్టే కదా. వీడే మొదలుపెట్టి వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడులు చేస్తే నేనే కాపాడుతున్నాను. ఎక్కడ కాపాడుతున్నాడండి? మీరు చూసారనుకోండి ఆ వీడియోస్, నేరుగా ఈరాన్ నుంచి ఒక మిజైల్ వస్తుంది, ఒక బిల్డింగ్ మీద పడుతుంది, ఆరంకో అంటాం, నేరుగా వచ్చి వాళ్ళ ఆయిల్ రిఫైనరీ మీద, ప్రపంచంలో అతిపెద్దది, పడుతుంది. మరి వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా అమెరికా వాళ్ళది, ఎందుకు ఆపడం లేదు అంటే ఇది ఎలా ఉందంటే ఖతార్ వాడు స్టేట్మెంట్, అదే మూర్ఖులు అంటున్నాం కదా. ఇప్పుడు మేము 6 ఇంటర్సెప్టర్స్ వాడాము, ఈరాన్ యొక్క మిసైల్స్ను ఆపేసాం. 6 ఆపేవురా, 7వది వచ్చి పడింది కదా. ఆకాశములో నువ్వు దాన్ని న్యూట్రలైజ్ చేయడం వేరు, నీ దేశములో వచ్చి పడితే, నీ గ్యాస్ కాంప్లెక్స్ మీద పడితే ఆ నష్టము ఏమిటి? ఇదంతా వీళ్ళకి అర్థం కావడం లేదండి. అందుకే మట్టి బుర్రలు అంటాం. మేము 6 ఆపేసాం, మరి 7వది పడింది కదా, 7వదే కదా నీకు కలిగించే నష్టము. ఇప్పుడు సౌదీ అరేబియా నిన్న మాట్లాడడం, జెరాల్డ్ ఫోర్ట్ ఎందుకంటే తీసుకెళ్ళి రెడ్ సీలో ఇప్పుడు జడా అనబడే ఈ ఫోర్ట్ వద్ద ఎందుకంటే ఆపుతాడు చెప్పండి? సౌదీ అరేబియానే కదా. ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇంకా కూడా ఈ యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్ట్ రేంజ్లోకి రాలేదు, వచ్చింది అంటే నేరుగా సౌదీ అరేబియా మీదే కదండి దాడులు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సౌదీ అరేబియా మీకు బూడిదైపోతుంది. ఇదే అమెరికాకు కావాలండి, మీకు రక్షణ ఇస్తున్నానని ఇవాళ సౌదీ అరేబియాను వీళ్ళు టార్గెట్. అంటే మీకు గ్రేటర్ ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ని మీరు గమనిస్తే మెల్లమెల్లగా ఇది పెరుగుతూ ఉంటుంది. దీనికి 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, కానీ ఈ దేశాలంతా మళ్ళీ ఎప్పటిలాగే ఒంటెలు కాచుకుంటూ, ఖర్జూరము తింటూ, లుంగీలు కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇదే అమెరికా యొక్క ప్లాన్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మీకు పాలకుడుగా రాడు. అంతలో మీకు ఈ దేశాలనంతా సర్వనాశనము చేసేంత వరకు అతనైతే ఆగడు. కాబట్టి ఈరాన్ యుద్ధము వారం 10 రోజుల్లో ఆగిపోతుందని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి అలాంటిది ఏమీ జరగదండి. మిడిల్ ఈస్ట్ పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యేంత వరకు ఈ యుద్ధాన్ని ట్రంప్ ఆపడు. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.